ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तकम्। अंदर చేతులెత్తండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो మానవ జీవితంలో మనం స్వతంత్రులం కాదని తెలుసుకోవాలా? వాళ్ళు ప్రతి ఒక్కడు వాడికి దోచినట్టుగా వాడి పద్ధతిలో ప్లాన్లు వేసుకుంటూ, కానీ మనం ఇష్టం వచ్చినట్లు స్వతంత్రంగా బతకడానికి వీలు లేదు. మీరు అట్లా బతకడానికి ప్రయత్నం చేస్తే కర్మబంధాల్లో పడతారు. మీరు చేసే కర్మలకి మీరే బాధ్యులు. మీరు ఎలక్షన్లో పాల్గొకపోతే ముస్లింలంతా ఓట్లు వేస్తే వాళ్ళు మీ గొంతు కోయడానికి వస్తే దానికి మీరే బాధ్యులు, అంతే కదా? మీరు ఎలక్షన్లో పోకుండా మీరు కాలక్షేపం చేసుకుంటే వాళ్ళంతా ఓట్లు వేసుకుంటే వాళ్ళు గెలుస్తారు, అనా కదా? అంటే మనకి తెలియాలా, మనకు అనుకూలమైన ప్రభుత్వం కావాలంటే మనం ఎన్నికల ప్రక్రియలో పాల్గొవాలి. ఎవడు గెలుస్తాడు ఎవడు తర్వాత విషయం, కానీ మీ బాధ్యత. యూ డిసైడ్ యువర్ గవర్నమెంట్, యూ డిసైడ్ యువర్ ఫేట్. అంటే మనం స్వతంత్రంగా మనం నిర్లక్ష్యంగా ఉన్నా, మనం పాప జీవితాన్ని గడిపినా, అయితే మీరు మాంసాహారం తినొచ్చు. తింటారా మాంసాహారం? మాకు నెల్లూరులో ఇప్పుడు దాకా నేను మాంసం తినను అనేవాడు ఎవడు కనబట్టాల మాకు. అందరూ దుర్మార్గులే. ఎందుకు తినాలి మాంసం? ఇప్పుడు ఆలోచించి ఏం చదువుకున్నారు? ముందు రండి, ఏ పక్కే రండి. ఈరోజు మా టార్గెట్ మీరే, కొత్తగా వచ్చారు. ఏం చదువుకున్నారా? తెలీదండి. ఇంత చదువుకుని మాంసం తినచ్చా తినకూడదా? చిన్నప్పటి నుంచి తప్పుదారిలో పడితే ఇంకా అదే దారిలో పోవాలా? బాగుపడచ్చు కదా? ఆలోచించండి. అంటే మళ్ళీ తెరుస్తారు ఓ 15 నిమిషాల తర్వాత. నైవేద్యానికి మందిరం మూసారు. टाइमिंग्स ఉంటాయా? मंदिर भोग लगाने के लिए बंद किया है। अब भगवान को दूध मिठाई अब भोग लगाएंगे, इसके बाद खोलेंगे 8 बजे खोलेंगे, 15 मिनट के लिए खुला रहेगा। बैठो। तो मनो कुछ नहीं है लेडीज। अब तेलुगु नहीं जानते तो इधर क्या करेंगे? आंध्रा में क्या नौकरी है आपका? अदानी ग्रुप। उधर कोई तेलुगु नहीं बोलते हैं। अभी नया है क्या? 5 साल में इतना तेलुगु नहीं सीखा? हाँ, जरूरत नहीं पड़ रहा है। पिछले सब लोग हिंदी या इंग्लिश में बात कर रहे थे। अब इधर से चले जाएंगे। ट्रांसफर जॉब है, कभी भी जा सकते। Once in 5 years। 5 years में हो जाता है।
अब आप बोले 5 साल हो गया। हाँ, वो थोड़ा बहुत इधर उधर होता है लेकिन ऑलमोस्ट 5 years में हो जाता है। अरे अब हम क्लास तेलुगु में रहेगा, इट्स ओके। आप क्या कर रहे हैं, आपको इंग्लिश कार्ड है, हिंदी स्टिकर लक्ष्मी, आप उधर जाएगा, वो आर दैट लेडी द हिंदी लेडी, ऐसे आप उधर क्लास ले लो इनके लिए। यू सिट विथ सर, 10 मिनट उनके साथ बैठ जाओ, उधर बैठो, कुर्सी उधर घुमा के उनको मेज पर बैठा के बात करो। ప్రాబ్లం సాల్వ్డ్, హిందీ హిందీ తెలుగు. సో మీకు చెబుతుంది, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా అంటే మనం ఇక్కడ భారత ప్రభుత్వ చట్టాలని మనం పాటించవలసి ఉంటుంది. లేకపోతే మనం అపరాధులు లేదా నేరస్తులు అవుతాం, అంతే కదా. ఇప్పుడు మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్, అదే రకంగా ఢిల్లీ కేజ్రీవాల్, పెద్ద పెద్దవాళ్ళు ప్రజానాయకులు, కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకు కూడా తప్పదు, దిగారు అక్కడ. ఏమంటారు, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అందరిని అదుపులోకి తీసుకుని ఢిల్లీలో ఆయన్ని జైల్లోకి తోసేశారు. అదే కోర్టులోకి వెళ్ళినా కూడా కోర్టు వాళ్ళు ఏమంటారు, మీరు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి యూ హావ్ టు గో త్రూ ది ప్రాసెస్. అట్లా మీ తెలంగాణ కవిత మేడం ఎంపీ బిహైండ్ ది బార్స్ జైల్లో కూర్చుని ఒట్టి నేల మీద కూర్చొని సంకటి తిని బతుకుతుంది. కాబట్టి మనం భగవంతుడిని గుర్తించాల, భగవంతుడి నియమాలని పాటించాల. భగవంతుడు మనకి మానవ జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు జైల్లో ఉంటారు, జైల్లో ఉంటే మీరు జైల్లో ఉండడానికే తయారవుతారా, జైలు నుంచి బయటపడడానికి తయారవుతారా? బయటపడ్డానికి. మరి మీరు తయారవుతున్నారా ఏంది? ఇది ఒక జైలు. ఇది ఈ సంసారంలో డబ్బులు సంపాదించవచ్చు కానీ ముసలితనాన్ని మీరు ఆపు చేయలేరు. మీరు వస్తువులు కొనుక్కోవచ్చు కానీ మీరు రోగాన్ని చావుని తప్పించుకోలేరు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా భగవంతుడి ప్రతి నేరస్తులు. తేడా ఏంది అంటే ఎక్కువ నేరాలు చేసినవాడు, తక్కువ నేరాలు చేసినవాడు. ఎక్కువ నేరాలు చేసినవాడు ముసలితనం, రోగం, చావుతో పాటు దరిద్రం కూడా అనుభవిస్తాడు. తక్కువ నేరాలు చేసినవాడు బాగా డబ్బులు ఉంటాయి, ఆయన కూడా ముసలితనం, రోగం, చావు. అవునా కదా శ్యామలమ్మ? అవంటే నాకు రోగం రాదంటుంది, మూర్ఖురాల్లాగా. రోగం కృష్ణుడు రోగాన్ని ఎవడు తప్పించుకోవాలంటే మీరు రోగం రాదంటారు ఏంది? ఇప్పుడు రోగం లేదు సార్, దేవుడి దయవల్ల. అది కూడా దేవుడి దయవల్ల. ఇప్పుడు లేదు, ఎప్పుడైనా రావచ్చు. రాదా? దురాశ. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అలా మేము చెప్పినప్పుడు వినండి, గురువు గారు చెప్పినప్పుడు వినాలి. లేకపోతే మందిలో నేర్చుకునేది. రోగం వస్తుందమ్మా ముందు వెనకంటే నాకు రాదు అంటుంది. వీళ్ళతో చెప్పండి, కామన్ సెన్స్. ఇన్నేళ్ళ నుంచి కూడా నేర్చుకోవట్లే. ముందు వెనక రోగాలు వస్తాయా లేదా? చెప్పడా అమ్మా, ఆడి తిరిగి చెప్పడానికి ఎంత కలలు కంటుంది. ఆమెకు రోగాలే రావంట. అదే మీ శరీరం ముసలితనం కూడా రాదా ఏంది? అది వేరే విషయం. మీకు ముసలితనం వస్తుందా లేదా? వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ వయసు మారుతుంది. ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. మీ వయసు వెనకాల 34 ఎంత, మీకు ఎంత ఉంటాయి? 45, 46 ఉంటాయి.
45, 46 మెల్లమెల్లగా చావుకి దగ్గర అవడం. కాబట్టి మీరు స్వప్నాల్లో విహరించమాకండి. డోంట్ లివ్ ఇన్ డ్రీమ్స్, కలలు కనమాకండి. మనం భక్తి ఎందుకు చేస్తున్నాం? ఈ సంసారం నానా రకమైన సమస్యలు, ఒకటి కాదు ఇక్కడ. కాబట్టి భక్తి చేసుకుని ఇక్కడి నుంచి బయటపడడానికి మిమ్మల్ని అదే అడిగింది. ఏమన్నా జైల్లో ఉంటే జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలా లేదా? చేయాలా. ఎలా బయటపడతాం? మన నేర స్వభావాన్ని వదిలిపెడితే బయటపడతాం, అంతే కదా. ఒకసారి నేను ఇంతకుముందు ఒక 20 ఏళ్ళు అంబాలాలో ఉండేవాడిని. అంబాలా ఎక్కడది? హర్యానా. కురుక్షేత్రం, అంబాలా, కర్నాల్, పాణిపట్ ఇవన్నీ కూడా హర్యానా స్టేట్. అందుకే నేను హిందీ మాట్లాడేది. అక్కడ 20 ఏళ్ళు ఉండొచ్చే కాబట్టి నేర్చుకున్నాను. సో అక్కడ ఒకసారి జైల్లో ప్రోగ్రాం పెట్టారు. ఎస్పీ గారు కొద్దిగా మంచి ఆయన భక్తుడు. స్వామి మీరు కొద్దిగా వీళ్ళకి తలకాయని ఎలా కొద్దిగా బాగు చేసుకోవాలో చేయితే వాళ్ళు నేర ప్రవృత్తిని వదిలి మంచి మనుషులుగా మారితే మేము వాళ్ళని పేరోళ్ళు బయటికి పంపించేయచ్చు. వాళ్ళు క్రూరంగా ఉన్నంత వరకు వాళ్ళని పంపించడానికి లేదు, ఎందుకంటే సమాజానికి వాళ్ళు హాని చేస్తారు. అందుకే మమ్మల్ని పిలిచాను. నేను కురుక్షేత్రంలో ఉండేవాడిని. ప్రోగ్రాం కర్నాల్లో. మళ్ళీ నిద్రమోహం ప్రారంభమైంది. అండి క్లాస్ అనేప్పటికి నిద్రమోహం. పొద్దున్న అదేందో క్లాసులే అంటారు. ఎన్నిసార్లు చెప్పాను మీకు? క్లాసుకి రావడానికి ముందు 1 గంట నిద్రపోయారండి. టైం లేకపోతే క్లాసులో నిద్రపోతా అంటారు. నిలబడండి లేకపోతే ఒకసారి బయలుదేరాలా? చిన్న పుస్తకం తీసుకోండి. ఫాలో అప్. లక్ష్మి, గివ్ హర్ ఎ స్మాల్ బుక్. హరే కృష్ణ సవాల్ ఆర్ బిగినర్స్ గైడ్ టు ఆర్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఏం చదువుతున్నాను? వాట్ డిడ్ ఐ సే జస్ట్ నౌ? ఏం చదువుతున్నా? ఐ వాజ్ ఇన్ జైల్. నేను జైలుకి పోయి వచ్చా అంటున్నాడు. ఐ డిడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ జైల్ అన్నా. ఐ వాజ్ ఇన్ జైల్ అంటాడు. దేవుడి దయ వల్ల జైల్లో పడే పని అదే. కాబట్టి ఐ డిడ్ ఏ జైల్ ప్రోగ్రామ్. ఎస్పీ గారు ఆయనకి ఇస్కాన్లో మనుషుల్ని కొద్దిగా వాళ్ళ స్వభావాన్ని మారుస్తారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళ చేత భజన చేయించి వాళ్ళని మారుస్తాడు. అందుకని వచ్చి జైల్లో 600 మంది నేరస్తులు ఉన్నారు. పెద్ద జైలు అది, జిల్లా జైలు. 600 మంది ఖైదీలు. వాళ్ళ మధ్యలో ప్రోగ్రాం పెట్టారు. ఇట్లా మాట్లాడుతాం. అంత బాగా గట్టిగా కీర్తన చేసాము. వాళ్ళంతా మాతో డ్యాన్స్ చేశారు. వాళ్ళంతా బాగుంటుంది కీర్తన. నిన్న మనం పోయాము మనుగోలు. నిన్న మనం మనుగోలు పోయాము. వాళ్ళకేం తెలియదు, కానీ మనం గట్టిగా 1 గంట కీర్తన చేస్తుంటే వాళ్ళు కూడా బాగుంది అనిపించింది. వాళ్ళంతా కూడా డ్యాన్సులు చేయడం, మంత్రం ఆడడం. జైల్లో మేము గట్టిగా కీర్తన చేసేప్పుడు వాళ్ళందరూ కూడా కొద్దిగా నచ్చింది. అందరూ కూడా మాతో పాటు డ్యాన్సులు చేసి తర్వాత గట్టిగా ఎస్పీ గారు బాగా ప్రసాదాలు గట్టిగా చేయించాడు. అంటే ప్రసాదం బాగుంది, రుచిగా ఉంది. వాళ్ళందరికీ సమోసాలు, లడ్డూలు, పూరి, సబ్జీ అని పెట్టి బాగా ఇంత ప్రోగ్రాం అయింది. మామూలుగా అంటాం కదా, మీకు ప్రోగ్రాం నచ్చిందా, మంచి మాటలు విన్నారా, మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు కీర్తనలు చేస్తారా,
మరి ఎక్కువ మంది సరే సరే సార్ అన్నాడు. ఒకడెవడో లేచి ఆయన అన్నాడు, మీరు చెప్పిందంత బాగానే ఉంది సార్, కానీ నా శత్రువుని నేను చంపేదాకా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. వాడేమంటాడు, నేను నా పగ తీర్చుకునేదాకా ఎస్పీ గారు కూర్చున్నారు అక్కడ. వాడు ధైర్యం చూడండి. చక్కగా ప్రోగ్రామ్ అయితే వాడేమంటాడు, మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఎవడి మీద వాడిని చంపితే కానీ నేను అంటే పాయింట్ ఏంది, ఎందుకు ఈ విషయం చెప్పాము, జైలు నుంచి మీరు బయటపడాలంటే మీ నేర స్వభావాన్ని మీరు మార్చుకోవాలి. పాపం చాలామంది మనసుని మార్చుకోవాలని చూస్తారు. ఇది సారాయి తాగుతున్నాడు, నువ్వేమైనా సిగరెట్ సారాయి తాగుతావా? అబద్ధం చెప్పమాక. సారాయి తాగే రకంలో అయ్యావు నువ్వు. ఏం పని చేస్తావు? ఏం జీతం ఇస్తారు? ఏం జీతం ఇస్తారా? మేము 10,000 ఇస్తాం, ఇక్కడ పని చేయలేము నువ్వు. దేవుడి దగ్గర చక్కగా అన్ని పనులు ఇక్కడే చూసుకుంటాం. ఊరంతా తిరిగి పిచ్చుకోకలాగా కొరియర్ పని చేసుకుని 10,000 మందిరంలో ఉండి ఇక్కడే పనులు చేసుకుంటాం. ఎక్కడితే ప్రశాంతంగా భజనలు, దర్శనాలు, ప్రసాదాలు, భక్తులు. ఆలోచించు. మంచితనం ఉంటే కానీ మందిరంలో ఉండలేరు, అంతే కదా. చెడు వ్యక్తులు మందిరంలో ఉండలేరు. వాళ్ళ తలకాయ అటు ఇటు నిద్ర లేవాలా, భజనలో కూర్చోవాలా. మంచి వ్యక్తులే మందిరంలో ఉండడానికి వస్తారు. చెడు వ్యక్తులు ఇదంతా మన వల్ల కాదు, వాళ్ళు ఉండలేరు. మీకు చెబుతుంది, మన నేర స్వభావాన్ని వదలాలని మనకు ఉంటుంది. నేను కూడా ప్రశాంతంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, కోపం రాకుండా ఉండాలా, ఈర్ష్య లేకుండా ఉండాలా. కానీ మన మనసు అదుపులో ఉండదు, ఈ వస్తూనే ఉంటాయి. ఈర్ష్య, ద్వేషం, కోపం. అంటే దానికి మనం సాధన చేయాల్సి ఉంటుంది. జస్ట్ అంటే నేను డాక్టర్ కావాలా అనగా డాక్టర్ అయిపోతారా? 5 ఏళ్ళు చదవాలా, కింద మీద పడి రుద్ది చదవాలి కదా. నాట్ జస్ట్ ది డిజైర్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, దట్ విల్ నాట్ మేక్ యూ ఏ డాక్టర్. యూ హ్యావ్ టు ఎండివర్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్, దెన్ యూ విల్ కమ్ అవుట్ యాజ్ ఎ డాక్టర్. అలాగే మన నేర స్వభావాన్ని వదులుకోవాలా, మన స్వార్థపూరితమైన స్వభావాన్ని వదులుకోవాలా. స్వార్థం లేదా మనం మోసం చేసేటువంటి స్వభావాన్ని, పైకి తీయగా మాట్లాడి లోపల నుంచి మనం ఎలా జనాలు మోసం చేయాలి, నాట్ ఎ కరెక్ట్ థింగ్. సో కొంతమంది నేరస్తులాగా బతకాల, బస్ వాళ్ళలో ఎలాంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది ఉంటుంది. కొంతమంది మనలాంటి వాళ్ళు, మీరు నేరస్తుల మంచి వ్యక్తుల? మొహమాట సిగ్గుపడుతుంది. అందరు ఏమనుకుంటారు? నాకు ముందరే చెప్పాం కదా, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా కూడా నేరస్తులే. అటు మీరేం భుజాలు తడుకోగలరు, నేను ఒకదాన్ని చెడ్డదాన్ని. మీరు మంచివాళ్ళ చెడ్డాళ్ళ? చెడ్డాళ్ళు బాగుపడాలని చూస్తున్నారు, లేకపోతే భజన ఎందుకు చేస్తున్నారు? భూమి మీదకి వచ్చిన వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళే, మనమంతా కూడా మంచివాళ్ళు కావాలని చూస్తున్నాం. కొంతమంది లేదు, నేను బాగుపడాల్సిన అవసరం లేదు, నేను ఇట్లాగే బతుకుతాను. మీరు నాకు రోగం రాదంట. వచ్చినప్పుడు మేము వచ్చి మిమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడితే మా రోగం రాదు, ఎప్పుడు ఎట్టుంది నీకు, అప్పుడు అర్థమవుతుంది. పాయింట్ వచ్చి కొంతమంది నేర స్వభావాన్ని మార్చుకోదలుచుకోరు. చెబుతున్న మాంసాహారం తినమాకండి. నువ్వు తింటావా? మాంసం తింటావా? ఒక్కడు దొరకలే మాకు.
ఇప్పుడే ఇద్దరు లేచిపోయారు ఇక్కడి నుంచి. తింటాను సార్, పొరపాటున అడిగా, నువ్వు తింటావా అని. ఆయన గుర్తు వస్తుంది. మాంసాహారం తినడం అది తప్పది. మనుషులు మాంసాహారం తినకూడదు. కనీసం ప్రయత్నం చేయాలా, నేను మాంసాహారాన్ని ముగించేయాల. లేకపోతే మీరు దిక్కుమాలని వస్తారు, అకాలంగా చనిపోవడం. ఇతర జంతువులు మీరు చంపుతూ ఉంటే మీరు కూడా ముసలితనం రావడానికి ముందే చనిపోతారు. కార్ యాక్సిడెంట్లోనూ, స్ట్రీట్ యాక్సిడెంట్లోనూ. నువ్వు కూరియర్ కోసం పోతాంటే వాడు వచ్చి గుద్దుతాడు, పోతాడు. పలానా కూరియర్ బాయ్ చనిపోయాడు యాక్సిడెంట్లో. ఎందుకంటే మనం చేసిన పనులే. మనం ఇతర జీవుల్ని చంపుతున్నాం, మనం కూడా ఒకరోజు అదేవిధంగా చావాలి. అదేనా? సో నేర స్వభావాన్ని వదలాలని ప్రయత్నం చేస్తాం, దానికి టైం పడుతుంది. ఈ మనసు అనేటువంటిది ఎట్లా అలవాటు చేస్తే అట్లా అయిపోతుంది. అంటే మనకి ఇంతకుముందంతా తినడం అలవాటు అయిపోయింది. మా దగ్గర నుంచి 4 మంచి మాటలు విని మీరు అనుకోవచ్చు నేను కూడా వదిలేస్తాను. కానీ బయట వాళ్ళు కూర్చొని తింటుంటే మళ్ళీ మీరు ఈసారి తినేదానిలో మళ్ళీ చూద్దామని చెప్పి అట్లా మెల్లిగా. కాబట్టి రోజు ప్రయత్నం చేయాలి. నేర స్వభావం కాబట్టి మనం స్వతంత్రులం కాము. కానీ ప్రస్తుతం మనం భగవంతుని వదిలిపెట్టడం వల్ల మన మనస్సు చెడిపోతుంది, మన మనస్సు నేరాలు చేస్తుంది. కాబట్టి దానికి సమాధానం ఏంది? మనం దేవుడి దగ్గరికి రోజు వచ్చి రోజు దేవుడికి దండం పెట్టుకోవడం, రోజు దేవుడి పూజలు చేయడం కానీ, చేస్తుంటే చూడడం కానీ. ఇది భక్తిలో ఉండేటువంటి సదుపాయం. వాళ్ళు పూజలు చేస్తున్నారు, మనం చూస్తున్నా కూడా మనకి పుణ్యం వస్తుంది. మీరు తగ్గ శ్రద్ధగా చూస్తున్నారు, భగవంతుడికి ఆరాధన జరుగుతుంది. మీరు నిలబడి చూస్తుంటే మీకు కూడా ఆయనకి ఎంత ఫలితం కలుగుతుందో మీకు కూడా ఆ ఫలితం కలుగుతుంది. ఇది మీరు శ్రద్ధగా చూస్తున్నారు కాబట్టి. అంటే మనం స్వతంత్రం కాము, కానీ మనకి స్వతంత్రంగా ఉండే అలవాటు అయిపోయింది. అంటే మనం దేవుడికి లొంగిపోవాలి. దాన్ని శరణాగతి అంటారు. దేవుడి దగ్గర శరణ పొందాలి. దేవుడి దగ్గర శరణ పొందాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నువ్వు దేవుడి శరణ పొందాలంటే నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ గాడ్? భగవంతుడు ఎవరు? ఎవరా? నువ్వు కదా తెలీదు. అది తెలుసుకోవాలా. కృష్ణుడు ఆయన దేవుడు. భగవద్గీత ఆధారంగా గురువులు, ఆచార్యులు, తర్వాత గొప్ప భక్తులు, ప్రహ్లాదుడు, నారదుడు, వాళ్ళంతా చెప్పారు, వీళ్ళంతా చెప్పారు. భగవద్గీతలో అదే రాసింది. ఇప్పుడు మేము రోజు 10వ అధ్యాయం చదువుతున్నాం. భగవద్గీత 10వ అధ్యాయం చదువుతున్నాం. దానిలో అర్జునుడు కృష్ణుడి గురించి విన్న తర్వాత కృష్ణుడిని చూస్తూ ఉంటే ఆయనకు అర్థమైంది కృష్ణుడు దేవుడు అని చెప్పి. అందుకని అర్జునుడు 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త ఋషయ సర్వ దేవర్షి నారదస్తత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే సర్వ ఏతద్రుతం మన్నే యన్మాం వదసి కేశవ నైతే భగవాన్ వ్యక్తిం విదుర్దేవాన దానవ.
ఇంకా మిగిలిన 7 నిమిషాలు ఈ 3 శ్లోకాల గురించి చెప్పేప్పటికి టైం అయిపోతుంది. అలా సో ఏం చెబుతున్నాడు అర్జునుడు? పరబ్రహ్మ, మనమంతా కూడా ఆత్మలం. కృష్ణుడు పరమాత్ముడు, అంతే కదా. బ్రహ్మ పరబ్రహ్మ, ఆత్మ పరమాత్మ, ఈశ్వరుడు పరమేశ్వరుడు. మనమంతా కూడా ఈశ్వరులం. ఈశ్వరులు అంటే నువ్వు కుక్కని కంట్రోల్ చేయొచ్చు, పిల్లిని కంట్రోల్ చేయొచ్చు. పెళ్ళయిందా నీకు? పెళ్ళి కాలే ఇంకా. పెళ్ళైతే పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం, పిల్లల్ని కంట్రోల్ చేయడం. ఈశ్వరుడు అంటే కంట్రోలర్. ఈశ్వరుడు అంటే అర్థమైంది, ఒక శివుడే ఈశ్వరుడు కాదు. ఆయన అనకాల మీరు ఎక్కడి నుంచి వచ్చారు రోజు? ఏం చేస్తారు? జాబ్ అంతా ఏం చేస్తారంటే అదే ఏం జాబ్ అని కదా అడిగేది. మీరు పని చేస్తారని తెలుసు, ఏం పని చేస్తారంటే జాబ్ చేస్తూ ఉంటారండి. గవర్నమెంట్ జాబా? ఏం క్వాలిటీ కంట్రోల్? ఫార్మసీ కంపెనీ. అంటే మీరు కూడా ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? ఎంఎస్సీ. అక్కడ కూర్చున్న అమ్మాయి కూడా ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ. ఒక అమ్మాయి కూర్చుంది కదా. ఏనే మీకు చెబుతుంది, మనం ఈశ్వరుడు అంటే కంట్రోలర్. ఈశ్వరుడు అంటే శివుడు అనే కాదు. మీరు కూడా చీవన్లు మీరు ఇంట్లో తరివేయచ్చు, ఉండనియచ్చు. బల్లి ఉంటుంది అంటే మీరు కూడా ఒక రకంగా కంట్రోలర్ కొంతవరకు. తరంగా అందరూ కూడా ఈశ్వరుడు, కానీ భగవంతుడిని పరమేశ్వరుడు అంటారు. ఈశ్వరుల గురించి మనం మన పెళ్ళాం బిడ్డలను కంట్రోల్ చేస్తున్నాం, కానీ కలెక్టర్ గారు జిల్లా అంతా కంట్రోల్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా ఆయన కంట్రోల్. ఆయన చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. అందరూ కూడా ఈశ్వరులే, కానీ పరమేశ్వరుడు అందరికీ పైన ఆఖరిలో ఎవడున్నాడు. ఆయన ఎవరు కంట్రోల్ చేయటం లేదు, ఆయన అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. అందుకని దాన్ని ఏమంటారు? ఈశ్వర పరమ కృష్ణ. అందరి ఈశ్వరులోకి వెళ్ళి ఆఖరి ఎవరైతే అందరినీ కంట్రోల్ చేస్తున్నారో, ఎవరి మీద ఇంకా కంట్రోల్ లేదో ఆయన్ని కృష్ణుడు అంటారు అని మన వేదాలు చెబుతున్నాయి. ఈశ్వర పరమ కృష్ణ. మరి కృష్ణుడు అంటే ఏంటో కూడా తర్వాత చెబుతున్నాడు. సచ్చిద్ ఆనంద విగ్రహ. మన శరీరానికి చెమట పోస్తుంది, మన శరీరానికి వయస్సు వస్తుంది, మన శరీరానికి రోగాలు వస్తాయి. కానీ భగవంతుడి శరీరం, కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి వీళ్ళ శరీరాలు ఉంటాయి. సచ్చిద్ ఆనంద. సత్ అంటే చావు లేనటువంటిది, అసత్ అంటే నాశనం అయ్యేది. చిద్ అంటే అజ్ఞానము, భయము. ఈ సంసారంలో ఎంత మొనగాడైనా కూడా భయం అనేది ఉంటుంది. మోడీ గారు పోతూ ఉంటారు, కానీ వెనకాల 200 మంది తిరుగుతూ ఉంటారు కమాండోలు, అంతే కదా. లేకపోతే ఆయనకు తెలుసు ఎగిరిపోతాం, ఇక్కడ పిట్టలాగా ఎగిరిపోవాల్సి వస్తుంది. మోడీ గారు 200 మంది ఎన్ఎస్సి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, కమాండర్స్ లేకుండా ఏదైనా రోడ్ షోలో పోగలడా ఏంది చెప్పండి? మోడీ గారు 200 మంది కమాండోస్ ఆయన చుట్టి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు లేకుండా ఆయన రోడ్ షో చేయగలడా? చేయలేడు, వీలు కాదు. ప్రోటోకాల్. ఒక బుల్లెట్ దెబ్బతో ఎగిరిపోతుంది ప్రాణం. అంటే ఎన్ని తిరుగుతున్నా కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. అంటే భయం అనేది ఉంది. అంటే ఏమన్నాడు? సిద్ధ అంటే చావు లేనివాడు భయపడక్కర్లా. ఇప్పుడు స్వాములు భయపడరు, ఇట్లా అంటాడు. స్వాములు ఎందుకు భయపడరు అంటే వాళ్ళకి తెలుసు శరీరం చావుకు తప్పదు, నాకు చావు లేదు, ప్రస్తుతం మీకు కూడా చావు లేదు, కానీ మీరు శరీరం బిక్కుమని బతుకుతున్నారు.
ఇక ఎప్పుడైతే మీరు కూడా జపం చేస్తావు, సాధన చేస్తావు, మీకు అనుభవం కలుగుతుందో, నేను ఈ శరీరం, ఇప్పుడు నేనుంటా, మీరు నేనుంటాం, నేనేమనుకుంటా, నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఈ శరీరం కాదు అనేది నేను ఇన్నేళ్ళు సాధన చేస్తాం, అది తెలిసి వస్తుంది. మీరు ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పొందలేదు, దీన్ని మీరు సాధన చేయలేదు. కానీ ఎంతవరకు నా పెళ్ళాం బిడ్డలు, నా శరీరం, నా ఆరోగ్యం. కానీ ఒక భక్తుడు శరీరం మీద ఇన్ని ఆశలు పెట్టుకోడు, శరీరం గురించి ఇంత తాపత్రయపడ్డు. తెలుసు ఈ శరీరం నాశనం కాక తప్పదు. అది భగవంతుడి శరీరం చిద్ అంటే నాశనం లేనటువంటి, భయం లేనటువంటి, అజ్ఞానం లేనటువంటిది. మీరు వింటున్నారు అంటే అజ్ఞానం ఉన్నట్లు లెక్క, లేకపోతే వినాల్సిన అవసరం ఎందుకుంది. అట్లా నేను కూడా ఎన్ని మాట్లాడుతున్నా అంటే నా తెలివితేటలతో కాదు, నేను కూడా అరువు తెచ్చుకున్నా భగవద్గీత నుంచి, అంతే కదా. నేనే సొంత కబుర్లు చెబితే అది జ్ఞానం కాదు. అది ఆ సైంటిస్టులు అంతా మాట్లాడుతున్నారు చంద్రుడి మీద, అంగారకుడి మీద, అది ఇది, అది అవుతుందో లేదో వాళ్ళకే తెలియదు. శ్రీహరికోట వాళ్ళు, ఇస్రో వాళ్ళు ర్యాకెట్ పంపిస్తాడు, వాడు దైవాధీనం. సక్సెస్ అయితే క్రెడిట్ తీసుకుంటారు, అది పేలిపోయిందంటే తలకాయ దించుకోవాలి. అనే కదా జరుగుతూ ఉంటాయి. గ్యారంటీ ఇవ్వగలరేది ఎవరైనా, దేనికైనా గ్యారంటీ ఎవడు లేడు. ఏ సైంటిస్టు, ఏ డాక్టరు, మేము మా గట్టి ప్రయత్నం చేస్తాం, మా అనుభవంలో మీ రోగం నయమవుతుంది, గ్యారంటీ లేడు కదా. మాకు తెలిసినంత వరకు మీరు యూ షుడ్ బికమ్ ఆల్ రైట్, మీరు బాగానే అయిపోతారని మా అభిప్రాయం. కానీ వీ డోంట్ నో, సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్స్ వికటించి పోవచ్చు. అంటే సత్ అందరి శరీరాలు నాశనం అవుతాయి, కృష్ణుడి శరీరానికి నాశనం లేదు. అందరికీ అజ్ఞానం, భయం అనేది ఉంటుంది. భగవంతుడు, భక్తులు. ఎవరన్నా ప్రహ్లాదుడు, మీరు ప్రహ్లాదు స్టోరీ చదివి ఉంటాడు, దేనికి భయపడేదిలే, పోతూ ఉంటాడు ముందుకి. భగవంతుడు ఆయన కాపాడి ఆయన చూపించిన నా భక్తుల్ని ఎవడు ఏం చేసుకోలేడు. అంతే కదా, ప్రహ్లాదుని ఎన్ని విధాలుగా చూశారు చంపడానికి. భగవంతుడు కాపాడితే ఎవడేం చేయగలడు. అటు సచ్చిద్ ఆనంద, మనమంతా బయట వెతుకుతున్న ఆనందం, కానీ భగవంతుడు ఆయన ఆనంద స్వరూపుడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తే కానీ మనకు ఆనందం కాదు. మనం కృష్ణుని వదిలిపెట్టి డబ్బు దగ్గరికి వెళ్ళడం, 5 స్టార్ హోటల్స్కి పోవడం, క్లబ్కి పోవడం, ఇంకో రకం, ఇంకో వాటెవర్, అట్టంత ఆనందం దొరకదు. మీరు కృష్ణుడి సంపర్కంలో ఉంటే, ఆయన ఆనంద పురుషుడు కాబట్టి, ఆనందమూర్తి భగవంతుడు. బట్ ఆయన దగ్గర ఉంటే మెల్లిగా మీకు కూడా చక్కగా ఆనందం అనేది కలుగుతుంది. బట్ ఇక్కడ పాయింట్ అయితే మనం ఈరోజు మాట్లాడుకున్నది పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పరబ్రహ్మ. అంటే మనం అంతా కూడా తెలుసుకోవాలా. నేను ఇండిపెండెంట్గా ఉండడానికి లేదు, కృష్ణుడిని నమ్ముకోవాలా, నేను కృష్ణుడి శరణ పొందాలా, కృష్ణుడి నియమాలను పాటించాలి. భగవద్గీత అంటే కృష్ణుడి ఇచ్చిన నియమాలు, మనకి అవి తెలియకపోతే ఎక్కడ పాటిస్తారు మీరు? అందులో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రసాదం బకెట్.